राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। शीलप्रभुपाद की जय, श्री गुरुदेव की जय, श्री वृंदावन दास ठाकुर की जय। हरे कृष्ण। మనం చైతన్య భాగవతం మధ్యఖండం 9వ అధ్యాయాన్ని మనం నిన్న మొదలు పెట్టుకున్నాము. 8వ అధ్యాయంలో చైతన్య మహాప్రభు తన యొక్క ప్రకాశ లీలల్ని చేస్తూ ఉన్నారనమాట. ఆ నైట్ అంతా సంకీర్తనం చేస్తున్నారు. మొత్తం రాత్రంతా కూడా ఒక యుగమంత సమయం ఒక క్షణంలా గడిచిపోయిందంట. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క ప్రకాశ లీలని చూస్తూ వాళ్ళు మర్చిపోయి తన్మయత్వంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. మృదంగాలు వాయిద్యాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎలా ఉంది అంటే అంతా చాలా కోలాహలంగా ఉంది. మరి ఎవరైతే బయట ఉన్నారో భక్తులు కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాలు భేదించేస్తూ ఉన్నాయంట. బ్రహ్మాండాన్ని భేదించేటటువంటి శబ్దంతో వీళ్ళందరూ కూడా బెదిరిపోతూ ఉన్నారనమాట. ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏదో చేయకూడని పని చేస్తున్నారు లోపల దాక్కొని, అందుకే వాళ్ళు తలుపులు తీయట్లేదు అని చెప్పేసి తలుపును గట్టిగా బాధేస్తూ ఉన్నారు. అందరూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భక్తులు పాషాండులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళంతా తిట్టేసుకొని తిట్టి అలిసిపోయి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారనమాట. ఆ విధంగా తెల్లవారంతా కూడా ఈ లీల జరుగుతుంది. తెల్లారి అందరూ ఎవరింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత ఒకరోజు శ్రీవాస ఆంగనికి మళ్ళీ మహాప్రభుల వారు వచ్చారనమాట. 9వ అధ్యాయంలో మనము మహాప్రభు యొక్క అభిషేక లీలని చెప్పుకుంటూ ఉన్నాం. తను ఏం చేస్తూ ఉన్నాడు, ఆ అభిషేకం చేయమని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అభిషేకం చేయండి అని చెప్పేసి అభిషేకానికి పాడేటటువంటి పాటలని పాడండి అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభిషేకానికి కావలసినటువంటి అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. కస్తూరి, తర్వాత చందనము, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము ఇవన్నింటినీ కూడా చేశారు. గంగ నుంచి నీళ్లు తెచ్చారు, వడపోసారు. అందరూ కూడా ముందుగా నిత్యానంద మహాప్రభు, తర్వాత అద్వైతాచార్యులు, తర్వాత శ్రీవాసాచార్య వీళ్ళందరూ కూడా అభిషేకం చేయడము మొదలు పెట్టారనమాట. ఆ విధంగా సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నట్టుగా ఉందంట. అందరూ కూడా వైకుంఠంలో ఉన్నట్టుగానే ఉన్నారు. ఎవరు కూడా బాహ్య స్మృతిలో లేరండి. ప్రతి ఒక్కరు కూడా ఆ దివ్యమైనటువంటి ఆనందంలోనే ఊగుతూ ఉన్నారనమాట. తర్వాత ఆ అద్వైతాచార్యుల వారేమో పురుష సూక్తాన్ని చదువుతూ ఉన్నారంట. మిగిలిన భక్తులేమో వాళ్ళ శక్తానుసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా అందరూ కూడా వాళ్ళ కీర్తనం చేస్తూ ఉన్నారనమాట. మరి స్వామి ప్రతి ఒక్కరిపైన కూడా తన యొక్క కృపా దృష్టిని సారింపచేసి అందరి పట్ల కూడా తన కరుణని ఇస్తూ ఉన్నారనమాట. మరి సహస్ర ఘటాలే నీళ్లు తెచ్చేశారంట. నీళ్లు తెచ్చేశారు, స్వామికి అభిషేకం చేస్తూ ఉన్నారు. ఘటాలన్నీ అయిపోయాయి, కానీ ఇంకా జనాలు ఇంకా మిగిలి ఉన్నారంట. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారు ఏంటి అంటే, అక్కడికి దేవతలందరూ కూడా ఆ మహదావకాశాన్ని పొందడం కోసం కానీ అలాంటి అదృష్టాన్ని పోగొట్టుకోకుండా వాళ్ళు కూడా మారువేషంలో మానవ రూపంలో వచ్చి రహస్యంగా స్వామికి అభిషేకం చేయడం కోసం కానీ వాళ్ళందరూ కూడా వచ్చారంట. అందుకోసం అని చెప్పేసి అక్కడ ఘటాలు అయిపోయాయి, అయినా కానీ ఇంకా మనుషులు మిగిలి ఉన్నారనమాట. తర్వాత శివాచార్యుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గంగకు వెళ్ళి నీళ్లు తెస్తూ ఉన్నారనమాట.
వాళ్ళందరూ కూడా నీళ్లు తెస్తూ ఉన్నారు. దీనికంటే ముందు ఇంకా భోజన లీల కూడా కదా, 2-3 వేల మంది తినేటటువంటి ప్రసాదాన్ని అంతా కూడా తిన్నారు. ఇంకా తీసుకురండి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి అయ్యో ఏం చెప్పాలో తెలియక, స్వామి భోజనం అంతా అయిపోయింది, కేవలం తాంబూలమే మిగిలింది అని చెప్పేస్తే, తాంబూలమా పర్వాలేదు అని చెప్పి స్వీకరించారు. ఆ విధంగా భోజన లీలని, నృత్యంతో తన ఆవేశాన్ని, తర్వాత ఇప్పుడు అభిషేక లీలని, ఇవన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారనమాట. అక్కడ శ్రీవాసాచార్యుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళు కూడా గంగకి వెళ్ళి నీళ్లు తెచ్చి స్వామిని అభిషేకిస్తూ ఉన్నారంట. మరి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే, ఆ స్వామి యొక్క భక్తులను సేవించినందువలన ఆ సేవకులతో కూడా స్వయంగా స్వామి అభిషేకాన్ని చేయించుకుంటూ ఉన్నాడు. అక్కడ దుఃఖి అనే మాతాజీ ఉందంట. ఆమె పేరు దుఃఖి. ఆమె ఎప్పుడు కూడా దుఃఖంలో ఉండేదన్నమాట. కానీ చైతన్య మహాప్రభు ఆమె చేతి నుంచి అభిషేకాన్ని చేయించుకొని ఆమెకి సుఖి అని పేరు పెట్టాడనమాట. తర్వాత అందరినీ కూడా తీసుకొని రండి, ఇంకా నీళ్ళు తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉన్నారనమాట. తర్వాత నానా వేద మంత్రాలతో భక్తులు స్నానం చేయించారు. తర్వాత నూతన వస్త్రాలని, దివ్యమైన సుగంధ చందనాలని అవన్నీ కూడా అర్పిస్తూ ఉన్నారు. ఫస్ట్ సింహాసనాన్ని అంతా కూడా శుద్ధి చేసి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆయనకి బట్టలు వేస్తున్నారు. నిత్యానందుల వారి ఛత్రాన్ని పట్టారు. ఎన్నెన్నో రకరకాలైనటువంటి పాద్య, అర్ఘ్య, ధూప, దీప, ఆచమనీయ, గంధ, పుష్ప, నైవేద్య, వస్త్ర ఇవన్నీ కూడా వాళ్ళ యథోచితంగా వాళ్ళకి ఏది తోస్తే అది వాళ్ళ శక్తానుసారంగా వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారంట. ఇంకేం చేస్తూ ఉన్నారు, ఆయన శ్రీచరణాలకి చందనంతో కలిపినటువంటి తులసి మంజరిలని అర్పిస్తూ ఉన్నారనమాట. అద్వైతాచార్యుల వారు దండ ప్రణామాలు చేస్తూ ఉన్నారు. ఇంకా దగ్గరగా ఉన్నటువంటి ప్రియ భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుడేమో తన చామరని ఊపుతూ ఉన్నాడంట. అందరూ కూడా స్తుతిస్తూ ఉంటే ఎవరిని కూడా ఎక్కువ తగ్గులు చూడకుండా చైతన్య మహాప్రభు అందరి యొక్క స్థుతులను స్వీకరిస్తున్నారు, అందరినీ కూడా కరుణిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా అందరూ కూడా జయ జయకారాలు చెప్తూ ఉన్నారనమాట. సో మరి ఆయన యొక్క పాద పద్మాలకి ఎన్ని అర్పణలు అర్పిస్తున్నారో కూడా తెలియదు. ఆ విధంగా ఎన్నో రకాల ఏమంటారు గిఫ్ట్లన్నీ కూడా తీసుకొస్తున్నారంట. వాళ్ళ శక్తానుసారంగా పూలు, చందనము, రత్నాలు, కనకము అన్నీ కూడా ఆ విధంగా తీసుకొచ్చి సమర్పిస్తూ ఉన్నారనమాట. శుక్ల నీల సుపీత వస్త్రాలు పాదపద్మాలకి సమర్పించారనమాట. ఆ విధంగా ధాతు పాత్రలు, ఎన్ని ద్రవ్యాలు వచ్చి ఆ శ్రీచరణాల పడ్డాయో తెలియకుండా ఉంది అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మనము మధ్యఖండము 9వ అధ్యాయం 68వ శ్లోకం నుంచి చెప్పుకోవాలి. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ చరానా పూజీవారే సాబారా భావనా ఆజ రామ శివ కరే జయ లాగి కామానా. మరి ఏ చరణాలను పూజించడానికి అందరూ అక్కడ సిద్ధమయ్యారో మరి బ్రహ్మ, తర్వాత లక్ష్మి, శివుడు వాళ్ళు కూడా ఆ చరణాలను పూజించడానికే కోరుకుంటూ ఉన్నారంట. ఆ చరణాలను పూజించడానికి ఈ వైష్ణవ గణులు అందరూ కూడా అక్కడ సమావేశమై ఆ శ్రీ చరణాలని పూజిస్తూ ఉన్నారు. వైష్ణవేరా దాస దాసి గానే తాహ పూజే ఏ మత ఫలహాయ వైష్ణవ జయ బాజే. దాసీగణం అందరూ కూడా ఆ చరణాలని పూజిస్తూ ఉన్నారనమాట. మరి వైష్ణవులని భజించే వారికి కూడా అలాంటి ఫలితమే కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. దుర్వాదాన్య తులసి లాయియా సర్వజానే పాయియా బాయ సాబే దేనా శ్రీచరానే. దుర్వాదలము, ధాన్యము, తులసి ఇవన్నీ కూడా ఆ జనులందరూ కూడా తీసుకొని వచ్చి శ్రీచరణాలకి అర్పించి అభయాన్ని పొందుతున్నారట. నానావిధ ఫలాని దేనా పద తాలే గంధ పుష్ప చందన శ్రీచరణే కే హడాలే. రకరకాలైనటువంటి ఫలాలని తీసుకొచ్చారంట. తర్వాత
తెచ్చి కొందరు మాతాజీ ఎవరైనా మాట్లాడుతున్నారా? రకరకాల గంధ పుష్పాలని చందనాలని తీసుకొని వచ్చి ఏం చేస్తూ ఉన్నారంట, శ్రీచరణ కేహాడాలే, ఆ శ్రీచరణాల దగ్గర వేస్తూ ఉన్నారనమాట. కేహా పూజే కారియా షోడచ ఉపచారే కేహా భాషాడంగత మతే జైన స్ఫూరజారే. కొందరేమో షోడశ ఉపచారాలతో పూజ చేస్తూ ఉన్నారంట, కొందరేమో షడాంగ పూజ చేస్తూ ఉన్నారంట, ఇంకా కొందరేమో వాళ్ళకి అలా తోస్తే అలా చేస్తున్నారు. మాతే జైన స్వరాజారే, ఎవరికి వాళ్ళ మతికి ఏది తోస్తే ఆ విధంగా పూజ చేస్తూ ఉన్నారనమాట. కస్తూరి కుంకుమాషి కర్పూర వాగుధూళి సాబేషి చరానే దేయి హాయి కుతూహలి. కస్తూరి కుంకుమ ఆశి కర్పూరము బుక్క అంటే హోలీ రంగుల్లో కలిపేటటువంటిది. తర్వాత వాళ్ళందరూ కూడా అవన్నీ తీసుకొని వచ్చి కుతూహలంతో చాలా ప్రేమతో ఇంట్రెస్ట్తో వాళ్ళందరూ కూడా శ్రీచరణాలకి సమర్పించుకుంటున్నారనమాట. చెంపక మల్లిక కుంద కాదంబ మాలతి నానా పుష్ప శోభేషి చర నానా కపాతి. ఇంకా వాళ్ళు ఎలాంటి పూలు తెచ్చారో కూడా చెప్తున్నారు. చెంపక, మల్లి, కుంద, కదంబ, మాలతి, రకరకాల పుష్పాలతో వాళ్ళందరూ కూడా మాలలు తీసుకొచ్చి భగవంతుడి యొక్క శ్రీచరణాలకి ఆయన గోళ్ళ వరుసకి నక వరుసలుగా అంటే పాదాల చుట్టూగా ఈ విధంగా వరుసలుగా వాళ్ళు అలంకరించారంట. పరమ ప్రకాశ వైకుంఠేరా చూడమని కీచు దేహకాయి ప్రభు చాహే నా పని. వైకుంఠ చూడమని ఈ విధంగా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఏమైనా ఇవ్వండి తింటాను అనేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. హస్తపాతే ప్రభు దేకే సర్వభక్త గానా జయ జయ మాతా దేయా సాబా కరేనా భోజన. స్వామి స్నానం చేసి అలసిపోయాడండి, ఆకలిస్తుంది, అందుకే ఏమైనా ఉన్నాయో తీసుకురండి తింటాను అంటున్నాడు అనమాట. ఆ విధంగా భక్తులందరూ కూడా స్వామి అడుగుతున్నాడు కదా అని చెప్పేసి భక్తులందరూ కూడా ఇచ్చినవి అన్నీ ఆయన తింటూ ఉన్నాడు అనమాట. వాళ్ళందరూ ఇప్పుడు నైవేద్యాలు దీప నైవేద్యం తెచ్చారు కదా, అవన్నీ భుజిస్తున్నాడు. కేహాదేయి కాదలక కేహా దివ్య ముద్గా కేహా దాది క్షీరాబా నవని కేహా దుగ్ధ ప్రభు రాశి హస్తే సభా దేయి భక్త గానా ఆమాయ మహాప్రభు కరేనా భోజన. ఏమేమి అందించారో చెప్తున్నా. ఒకరేమో అరటి పండ్లు ఇచ్చారట, ఇంకొకరేమో దివ్యమైన పెసర్లను ఇచ్చారంట, తర్వాత ఒకరేమో పెరుగు తెచ్చారంట, ఒకరేమో పాలు తెచ్చారంట, ఒకరేమో వెన్న తెచ్చారంట. ఆ విధంగా అందరూ కూడా స్వామి యొక్క శ్రీహస్తానికి ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ ప్రభువు ఎవరు వీళ్ళు హెచ్చు తక్కువ, వీళ్ళు గొప్ప, వీళ్ళు భేదం అవేమీ చూడకుండా అందరి చేతిలో నుంచి తను స్వీకరిస్తూ తను భుజిస్తూ ఉన్నాడనమాట. దాయిలా సకలగన నగరే కినియా ఉత్తమ ద్రవ్య అనేన సత్వరే. భక్తులు పరుగున అందరూ కూడా నగరమందు ప్రవేశిస్తూ ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళతో పాటు ఉత్తమ ద్రవ్య అనేనా సత్వరే, తొందరగా వాళ్ళతో ఉత్తమ ద్రవ్యాలను తీసుకొని వచ్చి చైతన్య మహాప్రభుకి ఇస్తూ ఉన్నారనమాట. కేహా దివ్య నారికేలా ఉపస్కారకారి సర్కార సాహిత దేహి శ్రీహస్త ఊపారి. ఒకరేమో నారికేలంని తెచ్చారంట, చక్కెర కలిపినటువంటి కోరిని తెచ్చి చేతిలో పెట్టారంట, అంటే కొబ్బరి లడ్డు అనమాట. నానావిధ ప్రాచుర సందేశాదేయి అని రకరకాల సందేశాలని మిష్టాన్నాలని శ్రీహస్తేలాయి ప్రభు కాయేనా పని అవన్నీ తీసుకొని ఇస్తే అవన్నీ కూడా స్వామి తీసుకుంటూ ఉన్నారనమాట. ఏంటి చాలా ఎక్కువ పరిమాణంలో తెచ్చారంట, ఎక్కువ క్వాంటిటీ తెచ్చారనమాట.
కేహాదేయ మోయ జంబు కర్కటిక ఫల కేహాదేయ ఇక్షు కేహాదేయ గంగా జల. కొందరేమో జంబు ఫలాన్ని తెచ్చారంట, కర్కటిక ఫలాన్ని తెచ్చారంట, కొందరేమో చెరుకు ముక్కలని తెచ్చారంట, కొందరేమో గంగా జలాన్ని తెచ్చి ఇచ్చారంట. దేకియా ప్రభురాతి ఆనంద ప్రకాశ దాస బార పాచ బార దేయి కోన దాస. ఈ చైతన్య మహాప్రభు ఆనందపడుతూ ఉంటే అందరూ ఆనందపడుతూ ఒక్కొక్కరు 5-5 సార్లు 10 సార్లు ఇస్తూ ఉన్నారంట స్వామికి నైవేద్యాన్ని. సేత జనే బా కాతే కాదేయి జల మహాజోగేశ్వర పాన కరేనా సకల. మరి వందలాది భక్తులు అందరూ కూడా ఇచ్చేటటువంటి నీటిని కూడా తను శత ఇచ్చేటటువంటి వందలాది మంది భక్తులు ఇచ్చేటటువంటి నీళ్లను కూడా తను తాగేశాడంట. సహస్ర బాండ దాది క్షీర దుగ్ధ సహస్ర కాంది కాల కాత ముగ్ధ కాతే కాబా సందేశ కాతే కా ఫల మూల కాతే కా సహస్ర బాట కర్పూర తాంబూల. వేలాది భాండేలు పెరుగు తాగేశాడు, పాలు తాగేశాడు. తర్వాత ఇంకేంటి వేల కొలది గెలలు అరటిపళ్ళు తినేశాడంట. తర్వాత ఇంకా అసలు సందేశం ఎంత క్వాంటిటీ ఉందో కూడా లెక్క పెట్టలేము. అన్ని సందేశాలు, అన్ని ఫలమూలాలు, ఆ విధంగా కొన్ని వందల తాంబూలాలే నమిలేశాడంట. కథేక సహస్ర బాట కర్పూర తాంబూల నమిలేసేసాడు 100 తాంబూలాలు. కీ అపూర్వ శక్తి ప్రాకాశీల గౌర చంద్ర కీ మాతే కాయేనా నాహి జానే భక్త బృంద. ఆయన శక్తి ఏంటో మనమేం తెలుసుకోగలుగుతాము. ఆయన ఏ విధంగా భుజిస్తున్నాడో భక్తునికి ఏం అర్థం అవుతుంది. ఏ భక్తుడు మాత్రమే ఎలా తెలుసుకోగలుగుతారండి? ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారంట. ఆయన అనంత బ్రహ్మాండ నాయకుడు. ఆయన శరీరంలో నుంచే అన్ని అనంత బ్రహ్మాండాలన్నీ ఉద్భవిస్తూ ఉంటాయి. మరి అలాంటి స్వామి ఏదైనా చేయగలుగుతాడు కదా. మరి అందుకే ఏ భక్తుడు ఎలా తెలుసుకోగలుగుతాడు? ఎవరు కూడా తెలుసుకోలేకపోయారు ఆయన శక్తిని అని బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. భక్తేరా పదార్థ ప్రభు కాయేనా సంతోషే కాయియా సబారా జన్మ కర్మ కాహే శేషే. భక్తులు తెచ్చినటువంటి ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా చాలా సంతోషంగా తను భుజించాడంట. భుజించి కాయ్యా సాబారా జన్మ కర్మ కాహే శేషే. మరి వాళ్ళ యొక్క జన్మ కర్మలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడంట. ఇప్పుడు ఎవరెవరు ఏం సంగతి, ఎవరు ఎలా చేశారు, ఎవరిని ఏ విధంగా రక్షించాడో అవన్నీ కూడా తను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడనమాట. తాతక్షణ సే భర్తేరా హాయా జే స్మరానా సంతోషే ఆచాడ కాయా కరాయే క్రందనా. ఇంకా చైతన్య మహాప్రభు నోటి నుంచి వాళ్ళ యొక్క జన్మ కర్మల వృత్తాంతం అంతా విని వీళ్ళందరూ కూడా భూమి మీద పడి పొరలాడుతూ ఉన్నారంట. సంతోషే చాడియా ఖాయా ఖరేయే క్రందాన. వాళ్ళందరూ సంతోషంతో ఏడ్చేస్తూ ఉన్నారు. శివాచారే బాలే ఆరే పాడే తోరా మానే భాగవత సునీలే జే దేవానందస్థానే. ఏమంటున్నాడంటే శ్రీవాస పండితుని పట్టుకొని, ఓ చూడు ఓరి నీకు జ్ఞాపకం ఉందా అనేసి అంటున్నాడనమాట. నువ్వు దేవానంద పండితుడి దగ్గర భాగవతం వినేవాడివి కదా అని చెప్తున్నాడనమాట. పదే భాగవత ప్రేమ రసమాయా సునీల ద్రవిలాతి తోమారా హృదయ. ఆ దేవానంద పండితుడి దగ్గర కూర్చొని భాగవతం వింటుంటే అంట ఈ శ్రీవాస పండితుడు ఆయన యొక్క హృదయం ప్రేమతో నిండిపోయి ద్రవీభూతం అయిపోతూ ఉండేదన్నమాట. మరి అలా ద్రవీభూతమైపోయి ఉచ్చస్వరాకారి తుమి కాలిగా కాందితే లాగిలా కాందితే విహల్వా హాయియా తుమి పాడిలా భూమితే. ఎప్పుడైతే ఆ శ్రీమద్ భాగవతాన్ని విని ప్రేమమయంతో నిండిపోయినటువంటి హృదయంతో తను ఏం చేస్తూ ఉన్నాడంట, గట్టిగా ఏడ్చేవాడనమాట. ఏడ్చి భూమి మీద పడిపోయేవాడనమాట. కానీ మరి అక్కడున్న వాళ్ళకి ఏవైతే భక్తుడిలో కనిపించేటటువంటి దివ్యమైన లక్షణాల గురించి వాళ్ళకి తెలియదండి. వాళ్ళు తెలియక ఏం చేస్తున్నారంటే ఆబోధా పాడుయా భక్తి జోగా నా రోజీయా బోలగియా కాందితే కేనా నా రోజీలాయియా. వాళ్ళ అబోధులు
వాళ్ళకి అసలు భక్తి యోగమే తెలియదు. వాళ్ళకి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. బాహ్యానా హి జానా తుమి ప్రేమేరా వికారే పాడుయా తో మారే నీలా బాహిరా దుయారే. నువ్వు ప్రేమ వికారంతో బాహ్య జ్ఞానం లేకుండా నువ్వు ఏడుస్తున్నావే, అది వాళ్ళకి తెలియక ఆయన యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆయనని ఈడ్చుకొని పోయి ద్వారం బయట తీసుకెళ్ళి అక్కడ గుంజుకొని లాక్కొని వెళ్ళి అక్కడ పడేసేవాళ్ళంట. వాళ్ళకి తెలియదు ఆయన ప్రేమలో మునిగిపోయి ఉండి తను ఏడుస్తున్నాడు అన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోలేకుండా ఉన్నారనమాట. వాడు పిచ్చోళ్ళలాగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పేసి లాక్కొని వెళ్ళి డోర్ బయట పడేసేవాళ్ళు అనమాట. దేవానంద ఇదేనా కారీలా నివారానా గురు జదాజ్ఞ సేయి మాతా శిష్యగణ. మరి ఆ దేవానంద పండితుడు కూడా పిల్లల్ని ఏమీ ఆపేవాడు కాదంట. గురువు ఏ విధంగా ఉంటాడో పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు. గురువు చెప్పాడు కాబట్టి ఆ శిష్యులు కూడా అట్లే అయ్యారు అని చెప్పేసి మహాప్రభు అంటున్నారనమాట. బాహిరా దూయారే తోమా ఏడిలాటానియా తాబే తుమి ఆయిలా పరమ దుఃఖపాయా. నేను ఆ గేట్ బయటకు తీసుకొచ్చి ఈడ్చుకొని పోతే తర్వాత నువ్వు ఏం చేసేవాడివి? గొప్ప దుఃఖంలో ఉండేవాడివి, ఏడుస్తూ ఉండేవాడివి. ఆయిలా పరమ దుఃఖపాయి, ఎక్కువన తను ఏడుస్తూ ఉండేవాడు అనమాట. దుఃఖపాయి మానే తుమి వీరాలే బసిలా ఆరా బారా భాగవత చాహితే లాగిలా. ఏంటి నువ్వు ఆ భాగవతాన్ని విని ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నావు. ఆరాబారా భాగవత చాహితే లాగిలా, భాగవతాన్ని అంతా హృదయంలో నింపుకున్నావు. చూసారా శ్రీవాసాచార్యుల వారు ఎంత గొప్ప వాళ్ళంటే ఆ భాగవతాన్ని చెప్పేటటువంటి ఆయనకి భక్తి యోగమే తెలియదు. అయినా కానీ అలాంటి వాళ్ళు భాగవతం చెప్తుంటే ఆయన విని ఆయన ఏడ్చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు ప్రభు దేకియాతో మారా దుఃఖ శ్రీ వైకుంఠ ఇతే ఆవిర్భావ హాయిలామా తో మారా దేహితే. చూసావా నువ్వు అలా ఏడుస్తున్నావనే నీ కోసమని నేను ఇప్పుడు వైకుంఠం నుంచి నేను ఇక్కడ ఆవిర్భవించాను అని చెప్పేసి మహాప్రభు శివాసాచార్యులకి చెప్తున్నారనమాట. తాబే ఆమె ఏ తోరా హృదయ బసియా కాదాలు ఈసే అమారా ప్రేమ జోగా దియా. అప్పటి నుంచి నేను ఈ హృదయంలో కూర్చొని ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. నీకు ఆ ప్రేమ యోగాన్ని ఇచ్చి ఇంకా ఏడిపిస్తున్నాను అనేసి చెప్తున్నాడు అనమాట. ఆనంద హాయిల దేహ సూని భాగవత సబతి తిస్తాన హైలా వరిషారామత. మరి ఆయన భాగవతాన్ని విని ఆయన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఎలా వర్షధారల్లాగా ఆనందాశ్రువులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయంట. ఆ విధంగా శరీరం అంతా కూడా తడిసిపోతుందంట. అనుభవ పయ్యా విహల్వా శ్రీనివాస గాడి జాయ కాందే బాహే గాన శ్వాస. ఈ శివాసాచార్యుడు అదంతా కూడా గుర్తుకొచ్చేసిందనమాట ఆయనకి. అదంతా కూడా మళ్ళీ ఫీల్ అవుతున్నాడు అనమాట. ఫీల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఆయన యొక్క మాటలు విని గట్టిగా శ్వాసలు తీసుకుంటూ అక్కడ మళ్ళీ భూమి మీద పడి దొర్లుతూ ఏడుస్తూ ఉన్నాడనమాట. ఏడుస్తూ గట్టిగా శ్వాసను వదులుతూ ఉన్నాడు. ఏ ఈ మత అద్వైతాది జాతైక వైష్ణవ సబరే దేకియాకార ఏనా అనుభవ. ఆ విధంగా ఈ అద్వైతాచార్యులు వైష్ణవులందరినీ కూడా చూసి వాళ్ళందరూ కూడా ఫీల్ అయ్యే విధంగా చేస్తూ ఉన్నాడనమాట. ఆనంద సాగరే మగ్న సభా భక్త గాన బాసియాకారేన ప్రభు తాంబూల భోజన. ఆ విధంగా భక్తులందరితో కూర్చొని ఆనంద సాగరంలో మునిగిపోయి ఏం చేస్తూ ఉన్నాడు? ఆ తాంబూలాన్ని భుజిస్తూ ఉన్నాడనమాట. కోనా భక్త నాచే కేహా కారే సంకీర్తన కేహా బాలే జయ జయ శ్రీ సచినందన. కొందరు భక్తులేమో డ్యాన్స్ చేస్తూ ఉన్నారంట, కొందరేమో జయ జయ శ్రీ సచినందన జయ జయ అనేసి వాళ్ళు పలుకుతూ ఉన్నారనమాట. కాదాచిత్ జయ భక్త నాదాకేసే ఇస్తానే ఆజ్ఞాకారి ప్రభు తారే ఆనాసాపానే.
ఒకవేళ అక్కడ వేరే భక్తులు లేరనుకో, అంటే ఇప్పుడు తను ఆయన యొక్క ప్రకాశాన్ని చూపించాలనుకున్న వాళ్ళ యొక్క చరిత్రను చెప్పాలనుకునేటటువంటి భక్తులు అక్కడ లేకపోతే వెళ్ళి వాళ్ళని తీసుకొని రండి, వీళ్ళని తీసుకొని రండి అని చెప్పేసి మిగిలిన వాళ్ళని అందరినీ కూడా పంపిస్తూ ఉన్నాడనమాట. కీచు దేహ కాయి బాలి పాతేనా శ్రీహస్త జయి జహదేనా తహ కాయేనా సమస్త. ఇంకేమైనా చెయ్యి ఖాళీగా ఉంది, ఏమైనా పెట్టండి చేతిలో తింటాను అనేసి అనేవాడు అనమాట. ఆ విధంగా చెయ్యిని చాచేవాడు అనమాట. ఎవరు ఏది ఇస్తే కూడా తినేస్తూ ఉన్నాడు. కాయియా బాలేనా ప్రభు తోరా మానే ఆచే ఆముక నిసాయామి బసి తోరా కాచే. ఆ తర్వాత ఆ చేతిలో పెట్టింది తినేసి నెమ్మదిగా నీకు గుర్తుందా అనేసి అంటున్నాడు అనమాట. ఒకరోజు రాత్రి అని చెప్పేసి మొదలు పెడుతున్నాడు అనమాట. ఏంటంట, ఒకరోజు రాత్రి నువ్వు కూర్చొని ఉన్నావు అనేసి చెప్తున్నాడు అనమాట. వైద్య రూపే తోరా జ్వర కారిలామా నాసా సునియా విహల్వహాయి పడేసే ఈ దాసా. ఒకరోజంట భక్తుడికి జ్వరం వచ్చిందనమాట. ఆ జ్వరంతో అతను తెల్లవార్లు కూర్చొని ఉన్నాడనమాట. కూర్చొని స్వామి నామాన్ని జపిస్తూ ఉన్నాడు. సో ఆ స్వామి ఎలా వచ్చాడంట, వైద్య రూపే తోరా జ్వర కారిలామా నాసా, నేను వైద్యుడిలాగా వచ్చి నీ జ్వరాన్ని నయం చేశాను అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ మాట వినగానే ఆ భక్తుడు ఢామని పడిపోతాడనమాట. గొప్పగా గట్టిగా ఏడ్చేస్తూ ఉన్నాడనమాట. గంగాదాసే దేకి బాలే తోమారా మానే జాగే. ఇప్పుడు గంగాదాసుని చూసేశాడనమాట. చూసేసి గంగాదాసుని చూసి ఇప్పుడు ఇలా అంటున్నాడు అనమాట. నీకేమైనా గుర్తుందా, రాజాబాయే ఫాలాయిస్ జాబేనీసా బాగే. ఒకరోజంట రాజభటులు ఈ గంగాదాస్ పండితుడిని ఫాలో చేస్తూ ఉన్నారనమాట, వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా ఆయన తీసుకొని పరుగు తీస్తూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు అనమాట. నైట్ నీసా బాగే ఫలాయిస్ మొత్తము ఆ కుటుంబంతో పాటు ఆయన పారిపోతూ ఉన్నాడనమాట. మరి పారిపోయి ఎక్కడికి వస్తారండి, వాళ్ళందరూ గంగా తీరంలో ఉన్నారు. ఎటు వెళ్ళాలన్నా గంగను దాటే వెళ్ళాలి. సర్వపరివారాసానే ఆసికేయ ఘాటే. మొత్తం పరివారంతో ఎక్కడికి వచ్చాడు, గంగా ఘాటికి వచ్చేసాడు. కోతావానా హీకా నౌక పాడీలా సంకాటే. అక్కడికి వచ్చి గంగా ఘాటి దగ్గరికి వచ్చి చూస్తే ఒక్క నౌక కూడా లేదండి గంగని దాటడానికి. అయ్యో ఇప్పుడేంటి, సంకటంలో పడీలా సంకటంలో పడిపోయాడనమాట. రాత్రి శేష హైలా తుమి నౌకా నా పాయియా కాందితే లాగిలాతి దుఃఖితా హాయియా. రాత్రి చూస్తూ ఉంటే అయిపోతూ ఉంది. ఇంకనేమో నౌక దొరకడం లేదు. దొరకక తనేమో ఏడుస్తూ ఉన్నాడనమాట. చాలా దుఃఖంలో ఉన్నాడు. మోరా ఆగే జావానే స్పర్శేవే పరివారా. నేను ఇప్పుడు బ్రతికి ఉండగా నా కళ్ళ ముందే ఈ యవ్వనుడు, ఈ ముస్లిం అతను నా పరివారాన్ని స్పర్శిస్తాడు. ఇప్పుడు నా పరివారం వాళ్ళని అంతా కూడా తను చంపేస్తాడు అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అందుకని ఏమనుకుంటున్నాడంట, గంగా ప్రవాసితే మానా హాయిలాతో మారా. అమ్మో ఇదంతా నేను చూడలేను, నేను ఏం చేయలేకపోతున్నాను, అందుకని చెప్పేసి నేను గంగలో దూకి చచ్చిపోతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఏడుస్తూ ఉన్నాడనమాట. తాబే ఆమె నౌకానియా దేకాయిరియా రూపే గంగాయా బాహియా జాయి తోమారా సమీపే. అప్పుడు ఏమైందంట, ఆ గంగాదాస్ పండితుడి ఎదురుగా తన నౌకని తీసుకొని స్వామి ప్రత్యక్షమయ్యాడనమాట. ప్రత్యక్షమయ్యాను తోమారా సమీపే గంగాయా బహియా, నేను గంగలో నౌకని తీసుకొని వచ్చి నీ దగ్గర ప్రత్యక్షమయ్యాను అని చెప్పి. తాబే తుమి నౌకా దేకి సంతోష హాయిలా ఆతిశయ ప్రీతికారి కాహితే లాగిలా. ఎప్పుడైతే నువ్వు నౌకను చూసావో నువ్వు చాలా ఆనందపడ్డావు. తర్వాత నాతో చాలా ప్రేమగా మాట్లాడావు. ఏం మాట్లాడో నీకు గుర్తుందా, ఆరే బాయి ఆమారే రాకహాయే ఈ బారా జాతి ప్రాణ దాన దేహ సకలతో మారా. ఓ సోదరా, నువ్వు నన్ను ఈసారి కాపాడావు, జాతి ప్రాణము ధనము దేహము అన్నీ కూడా నీవే అని చెప్పేసి అన్నావు, రక్షింపు అనేసి చెప్తున్నాడు అనమాట. రక్షాకార పరికర సంగేకార పారా ఏక తక్క ఏక జోడా బాకాసీనాతో మారా. రక్షింపుము అని చెప్పేసి పరివారం అందరినీ కూడా తీసుకొని నా దగ్గరికి వచ్చావు, నేను అప్పుడు ఆ నావలో మిమ్మల్ని అందరినీ కూడా దాటించేశాను అనేసి చెప్తున్నాడు అనమాట. నువ్వు మమ్మల్ని అందరినీ అవతల వైపు తీసుకొని వెళ్ళు అని చెప్పాడనమాట. చెప్పి నువ్వు ₹1 బదులు ఇంకొక
ఆ బహుమతిని నేను కూడా ఇస్తాను అనేసి చెప్పావు అనేసి గుర్తుకు చేస్తున్నాడు అనమాట. తాబేతో మా సంగే పరి కారాకారి పారా తాబే నిజ వైకుంటే గేలాయారా భార. అప్పుడు ఏమంటున్నాడంటే చైతన్య మహాప్రభు, గుర్తుందా, మిమ్మల్ని అందరినీ ఈ నౌకలో నేను వైకుంఠానికి తీసుకెళ్ళాను, ఈ పరివారంతో పాటుగా ఈ నదిని దాటించేసి వైకుంఠానికి తీసుకెళ్ళాను అనేసి అంటున్నాడు. సూని బాసే గంగాదాస ఆనంద సాగరే హే లీలాకారే ప్రభు గౌరంగా సుందరే. ఎప్పుడైతే ఆ మాట చైతన్య మహాప్రభు చెప్పగా విన్నాడు గంగాదాస్ పండితుడు, ఆనంద సాగరంలో పడిపోయాడండి. ఇంకా ఇలాంటి లీలలా గౌరసుందరుడు ఎన్నెన్ని చేశాడో ఎవరికి తెలుసు. ఏ భక్తుడు ఏ విధంగా పిలిస్తే ఎలా వచ్చి వాళ్ళ సంకటాలలో వాళ్ళందరినీ రక్షించాడు ఎవరికి తెలుసు. సూని బాసే గంగాదాస ఆనంద సాగరే గంగాయా ఈతే పారా చింతిలే ఆమారే మానే పడే పారా మీ కారీలాతో మారే. నేను గంగ దాటడానికి నన్ను స్మరించావు, నీకేమైనా గుర్తుందా అనేసి అంటున్నాడు అనమాట. ఆ మాట వినగానే ఇంకా సునియా మూర్ఛిత గంగా దాసా పడి జాయా ఏ మాత కాహే ప్రభు అతి ఆమాయా. ఎప్పుడైతే ఆ మాట వినాడో ఢమాల్మని పడిపోయాడంట. పడిపోయి పొరలాడి ఏడుస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఆ విధంగా ఎలాంటి దాపరికలు లేకుండా ఎలాంటి కపటం లేకుండా స్వామి అందరివి కూడా అన్ని చెప్పేస్తూ ఉన్నాడు అనమాట. బసియా చేనా వైకుంఠేరాధీశ్వర చందన మాలాయ పరిపూర్ణ కాలేబరా. ఈ వైకుంఠనాథుడు కూర్చొని ఉన్నాడు. ఆ శరీరం అంతా కూడా చందన లేపడము, తర్వాత పూమాలలతో అలంకరించుకొని పరిపూర్ణమైన రూపంతో తను అక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట. 1 సెకండ్, సారీ. కోన ప్రియతమ కరే శ్రీ అంగే వ్యాజన శ్రీకేశ సంస్కారకారే అతి ప్రియతమ. ఒక ప్రియతమ భక్తుడేమో వ్యజనాన్ని ఇస్తున్నాడంట, చామరిని గాలి వీస్తూ ఉన్నాడు. ఇంకొక సేవకుడేమో ఆయన హెయిర్ స్టైల్ చేస్తూ ఉన్నాడంట, కేశ సంస్కారం చేస్తూ ఉన్నాడంట. ఇప్పుడే స్నానం చేసుకున్నాడు కదా, మరి అందుకే ఆయన ఇంకా హెయిర్స్ అటు ఇటు చెదిరిపోయాయి కదా, హెయిర్ స్టైల్ చేస్తున్నాడు అనమాట ఒక భక్తుడు. తాంబూల జోగాయ కోన అతి ప్రియ భృత్య కే హవా మే కే హవా సన్ముఖే కారే నృత్య. ఒకరేమో తాంబూలాన్ని అందిస్తూ ఉన్నారంట ఎడమ వైపు నుంచి, తర్వాత మరి ఒకరేమో ముందు నించొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారంట. ఏ ఈ మాత సకల దివాస పూర్ణ హైలా. ఆ విధంగా ఆ రోజు పగలంతా గడిచిపోయిందంట. ఈ విధంగానే స్నానం చేశాడు, రెడీ అయ్యాడు, భోజనం స్వీకరించాడు. ఆయనకి ఈయనకి నువ్వు ఇలా చేసావు, నేను ఇలా వచ్చానని చెప్పాడు. ఇప్పుడు ఇంకా మళ్ళీ రెడీ అవుతూ ఉన్నాడు. ఆ విధంగా ఆ రోజంతా కూడా అయిపోయింది. సంధ్యాసి పరమ కౌతుకే ప్రవీశీలా. సంధ్యా సమయం అయిపోయిందండి. అయినా కానీ వాళ్ళు ఏమైనా ఈ ఆనందంలో నుంచి బయటకు వచ్చారా? ఏమీ బయటికి రాలేదండి. వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ ఆనంద సాగరంలోనికి వాళ్ళు మునిగిపోతూ ఉన్నారంట. ధూప దీపాలయ్యా సకాల భక్త గానా. మళ్ళీ గౌరార్తి టైం అయింది కదా, అందుకని చెప్పేసి అందరూ ధూప దీపాలతో శ్రీచరణాలకి అర్చన చేస్తున్నారు. అర్చన కరితే లాగి లేనా శ్రీచరణ. అందరు కూడా స్వామి యొక్క పాద పద్మాలని అర్చిస్తూ ఉన్నారనమాట. శంఖ గంట కరతాళ మందిర మృదంగా బాజాయే నా బహువిధ ఊటే నానా రంగా. అదే ఇది సంధ్యాహారతి అనమాట. సఖీ భజయో జయ అనేసి పాడడం మొదలు పెట్టేశారనమాట. శంఖము, గంటము, తర్వాత కరతాళాలు, మదిర, మృదంగము అన్నీ కూడా మ్రోగుతూ ఉన్నాయన్నమాట. ఆమాయా బసియా చేనా గౌరా చంద్ర కీచునా హి బాలే చేత కారే భక్త బృంద. ఆ విధంగా ఏమీ తెలియనట్టుగా అమాయకంగా కూర్చున్నాడంట అక్కడ. అసలు ఆయన భగవంతుడు, ఆయన భగవంతుడి యొక్క భావం అనేదే కనిపించకుండా గౌరచంద్రుడు అక్కడ కూర్చొని ఉన్నాడనమాట. ఇంకా వాళ్ళందరూ చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఎవరికి కూడా అడ్డు చెప్పట్లేడంట. బుద్ధిమంతుడిగా అక్కడ కూర్చొని ఉన్నాడు. నానావిధ పుష్ప సభే పాద పద్మే దియా త్రాహి ప్రభు బాలి పాడే దండవత హాయే. ఆ విధంగా
నానా రకాల పుష్పాలని పాదపద్మాలకు సమర్పించి ఆ భక్తులు త్రాహి ప్రభు అని చెప్పేసి దండవత్ ప్రణామాలు చేస్తూ ఉన్నారంట. కేహ కాకు కారే కేహ కారే జయ ధ్వని చతుర్థిగే ఆనంద క్రందన మాత్ర సూని. కొందరేమో ధైర్యంతో ఏడుస్తూ ఉన్నారంట, కొందరేమో జయ జయ ధ్వనులు చెబుతూ ఉన్నారంట. ఆ విధంగా మొత్తం 4 దిక్కుల్లో కూడా ఆనంద క్రందనంతో నిండిపోయింది. అందరూ కూడా ఆనందంతో ఏడుస్తూ ఉన్నారనమాట. కీ అద్భుత సుఖ హైలా నిసారా ప్రవేశే. సాయం సంధ్య కూడా అయిపోయిందండి, రాత్రి వచ్చేసింది. నిసారా ప్రవేశే జే ఆయి సేసే జేనా వైకుంఠ ప్రవేశే. మరి ఎలా ఉందంట రాత్రి సమయము? ఇంకా ఇంకా వైకుంఠంలోనికి తీసుకెళ్తూ ఉందంట. పరమ అద్భుతమైన సుఖాన్ని వాళ్ళందరూ కూడా పొందుతూ ఉన్నారనమాట. అందరూ కూడా వైకుంఠంలోనికి ప్రవేశించినటువంటి అనుభూతిని పొందుతూ ఉన్నారంట వాళ్ళందరూ కూడా. ప్రభు రాహాయిలా మహా ఐశ్వర్య ప్రకాశ జోడా హస్తే సన్ముఖే రాహిలా సర్వదశ. ఇంకా స్వామి యొక్క ఐశ్వర్య ప్రకాశం అవుతుందండి. అందరూ దాసులందరూ కూడా ఆయన ఎదుటగా నించొని ఆ చేతులను జోడించి నిలబడి కీర్తిస్తూ ఉన్నారనమాట. భక్త అంగే అంగాదియా పాద పద్మ మేలి లీలాయా చేన గౌరా సింహ కుతూహాలి. భక్తులందరూ కూడా తన పాద పద్మాల మీద పడి యాచిస్తూ ఉన్నారనమాట. గౌరసింహుడేమో కుతూహలంతో లీలలు చేస్తూ ఉన్నాడనమాట. వరోన్ముఖ హాయిలేనా శ్రీ గౌర సుందరా జోడా హస్తే రాహిలేనా సభానుచరా. అందరికీ కూడా చేయెత్తి వరాలన్నిటినీ కూడా కురిపించేస్తూ ఉన్నాడంట. మరి అనుచరులు అందరూ కూడా చేతులు జోడించేసి తన దగ్గర నుంచి యాచిస్తూ ఉన్నారనమాట. సాతా ప్రహరియా బావే साता प्रहरिया भावे सर्वजन जाने आमाया ప్రభు కృప కరేనా పారే. ఆ విధంగా సప్త ప్రహర కాలం వెళ్ళిపోయిందంట. ఆ భావంలోనే ఉన్నారనమాట. నిష్కపటంగా ఉన్నటువంటి ఈ భక్తులందరికీ కూడా స్వయంగా అందరికీ కూడా తన కృపని పంచుతూ ఉన్నారనమాట. ఇంకా ఆజ్ఞాహైలా శ్రీధరే రే ఘాటాగియానా. చూస్తే అక్కడ శ్రీధరుడు లేడంట. ఏ శ్రీధరుడు? కోలావేచ శ్రీధరుడు. ఎప్పుడైతే తను వ్యాకరణం చెప్పేటప్పుడు అరటి దూటలు అరటి ఆకులు అమ్ముకునేటటువంటి ఒక శ్రీధరుడు ఉండేవాడు కదా, ఆ శ్రీధరుడి దగ్గరికి వెళ్ళి బాగా సతాయించి హాఫ్ రేట్కే కొనుక్కొచ్చుకునేవాడు కదా, ఆ శ్రీధరుడు. ఇప్పుడు చూస్తే ఆ శ్రీధరుడు అక్కడ కనిపించలేదన్నమాట. ఆజ్ఞాహైలా శ్రీధరే రే ఘాటా గీటా అనా ఆసియా దేకు మోరా ప్రకాశ విధాన. వెళ్ళండి ఆ శ్రీధర్ని తీసుకొని రండి, ఆయన కూడా ఈ ప్రకాశాన్ని చూడాలి కదా, చూడుగాక అనేసి అంటున్నాడు అనమాట. నీరవది బావే మోరే బాడా దుకా పాయి ఆసియా దేకు మోరా జూటా నగియా. ఎప్పుడు నిరంతరం తన దుఃఖంతో నన్ను పిలుస్తూ ఉంటాడు తను. ఇప్పుడు వచ్చి నన్ను చూస్తాడు కదా, వెంటనే వెళ్ళి ఆయనను తీసుకొని రండి అనేసి చెప్పాడనమాట. నాగరే రా అంతే గియా దాకియా బాసి జే మోరే డాకియే తారే ఆ నహదరియా. అక్కడ ఎక్కడుంటాడు? ఆ నగర శివారులో కూర్చొని ఉంటాడు. ఆ నగర శివారులో కూర్చొని ఎవరైతే నన్ను పిలుస్తున్నారో అతనే శ్రీధరుడు, అతనే పట్టుకొని రండి అనేసి చెప్తున్నాడు అనమాట. దాయిలా వైష్ణవ గాన ప్రభురావాచానే ఆజ్ఞలాయి గేలా త్వరా శ్రీధర భవానే. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క మాట విన్నారు ఈ వైష్ణవులందరూ కూడా పరుగు పరుగున పరిగెత్తారంట. వెళ్ళి ఆ శ్రీధరుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. సేయి శ్రీధరే రాకీచు సునహా క్యానా కోలారా పాసారా కారి రాకే నిజా ప్రాణ. మరి ఆ శ్రీధరుడు ఎవరో వినండి అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారనమాట. కొంచెం చెప్తాను వినండి అనేసి అంటున్నారు. ఏం చేస్తాడంట? కోరాల పసారా కరి రాకే నిజా ప్రాణ. అతను అరటి వ్యాపారం చేసి తన ప్రాణాలను రక్షించుకుంటూ ఉంటాడనమాట. ఏకాబారా కోలాగాచి కినియానాయా. ఒక్కసారి అరటి చెట్లన్నింటినీ కూడా కొని తెచ్చుకుంటాడనమాట. కానీ కారీ తాహా కాటియా బేచియా. వాటి ముక్కలుగా చేస్తాడు. ఆకులని దూటని దువ్వని అన్నింటినీ కూడా
వేరువేరుగా చేసి అమ్ముకుంటూ ఉంటాడనమాట. తాహా తేజేకి చుహాయా దివాసే ఉపాయా తారా అర్ధ గంగాయ నైవేద్య లాగి జాయా అర్ధేకే ఓ సాయి ధాయా హాయా నిజ ప్రాణ రక్ష ఏయి మాత హాయా విష్ణు భక్తేరా పరీక్ష. ఆ విధంగా ఈ అరటి దూట ఇవన్నీ అమ్మిన తర్వాత వచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ సొమ్ములో సగం అంతా గంగా సేవకి పెట్టేస్తాడనమాట, గంగాదేవికి అర్పిస్తాడు. తర్వాత మిగిలిన సగభాగంతో ఆయన జీవితాన్ని గడుపుతూ ఉంటాడనమాట. ఆ విధంగా ఈ విష్ణు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితమే ఒక పరీక్షలా ఉంటుంది అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. మహాసత్యవాది జేతు మహాసత్యవాది తేహు జేనా యుధిష్ఠారా. మహాసత్యవాదుడు అంట. ఎలా యుధిష్ఠరుడు ఎంత సత్యవాదుడో ఈ కోలావేచ శ్రీధర్ అంత సత్యవాదుడు అనమాట. జారా జేయి మూల్య భలే నాహాయా బహిరా. ఏది ఎంత రేటు చెప్తాడో ఇంక అంతే, ఇంకో మాట ఉండనే ఉండదు. మధ్య మధ్య జీవా జన తారా తత్వ జానే తారా హవచనే మాత్ర ద్రవ్య కానికినే. ఇక ఎవరైతే ఆయన అతని గురించి తెలుసో వాళ్ళు మాత్రం ఆయన దగ్గర మాత్రం తప్పకుండా ఆయన మాట ప్రకారం ఆయన దగ్గర ఆ డబ్బులు ఇచ్చేవి కొనుక్కునే వాళ్ళు అనమాట. ఏ ఈ మాత నవద్వీపే ఆచే మహాశయ కోలాబేచ జ్ఞానకారి కేహానా చిన్నయా. ఆ విధంగా నవద్వీపంలో ఈ మహాశయుడు నివసిస్తూ ఉండేవాడనమాట. ఆయనని కోలావేచ శ్రీధరు ఈ అరటి దూటని అమ్ముకునే శ్రీధర్ అంటేనే అందరు గుర్తుపట్టే వాళ్ళంట. ఆయన ఎంత గొప్ప భక్తుడా, ఆయన నిజస్వరూపం ఏంటి, ఆయన ఎలాంటి స్వభావం ఎవరు కూడా తెలుసుకోలేకపోయారనమాట. చారి ప్రహార రాత్రి నిద్ర నాహి కృష్ణ నామే సర్వరాత్రి హరి బాలే దీర్ఘాలాహాని. ఏం చేస్తాడంట, ఈ పొద్దంతా పాపం షాపులో కష్టపడతాడు, సాయంత్రం గంగమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజని అవన్నీ కూడా అర్పిస్తాడు. ఇంటికి వచ్చి రాత్రి పడుకుంటాడా అంటే పడుకోడంట. తెల్లవార్లు పడుకోకుండా కృష్ణనామాన్ని కీర్తిస్తూ ఉంటాడంట. రాత్రంతా హరి 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 అని చెప్పేసి ఆయన నన్ను పిలుస్తూ ఉంటాడు అనేసి చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. మరి ఈయన హరి 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 అని పిలుస్తుంటే జైతే కాపాషండి బాలే శ్రీధరే రాడాకే రాత్రే నిద్ర నాయి జాయా దూయి కర్ణ ఫాటే. వీళ్ళందరూ ఏమనుకునే వాళ్ళంటే ఈ శ్రీధర్ పిలిచేటటువంటి అరుపులందరికీ కూడా ఎవరికి కూడా నిద్ర లేదు, మా రెండు చెవులు పలిగిపోతున్నాయి అనేసి అనుకునే వాళ్ళనమాట. మహాచాషా బేటా బాతే పేటా నాహి బారే. వాడికి సంపాదన లేదు, వచ్చే సంపాదన సగం తీసుకెళ్ళి ఆ గంగకు పెడతాడు. పాపవాడి పొట్టే నిండుతుంది, ఆ పొట్టే నిండదు. అందుకే క్షూదాయ వ్యాకుల హాయి రాత్రి జాగి మారే. అందుకే ఆకలితో ఆ కడుపు నిండక తెల్లవార్లు అరుస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ఆ తెల్లవార్లు నిద్ర పట్టక మేల్కొని ఇలా అరుస్తూ ఉంటాడు. ఏ ఈ మాత పాషండి మారాయే మందబాలి నిజ కార్యకారాయే శ్రీధారా కుతూహలి. ఆ విధంగా ఎవరైతే ఈ పాషాండులు ఉన్నారో ఆ విధంగా ఆరిపోసుకునే వాళ్ళు అనమాట. కానీ శ్రీధరుడు మాత్రం ఎవరి మాటలు పట్టించుకోకుండా తన కార్యాన్ని తను చేసుకుంటూ ఉండేవాడు అనమాట. హరి బలి డాకి తేజే ఆచాయ శ్రీధారా నీ సభాగే ప్రేమ జోగే డాకే ఉచ్చేశ్వరా. ఏం చేస్తూ ఉండేవాడంట, రాత్రంతా ఉచ్చేశ్వరంతో హరి 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 అని చెప్పేసి ఆ శ్రీధరుడు పిలుస్తూనే ఉండేవాడనమాట. అర్ధపద భక్త గణ గేలా మాత్ర దాయియా శ్రీధరే రడాకా సూనే తాదాయి దాకియా. శ్రీధరుడి ఆదేశానుసారము వీళ్ళు సగం దూరం వరకు పరుగున వెళ్ళారనమాట. అక్కడి నుంచి రాత్రి అయింది కదా, నిషా అయిపోయింది. రాత్రి అయ్యేసరికి వాళ్ళు సగం దూరం వరకే శ్రీధర్ని పిలుద్దామని వెళ్ళేసరికి వాళ్ళకి ఆ సగం దూరంలో నుంచే శ్రీధరుడు హరి హరి అని పిలుస్తుంటే అవి మాటలు వినిపిస్తూ ఉన్నాయంట. ఆ శ్రీధరుడు చేసే సంకీర్తన వినిపిస్తూ ఉందంట. డాకాను సారే గేలా భాగవత గణ. ఆ హరి హరి అనే సంకీర్తనాన్ని విని ఈ భాగవతోత్తములు ఎవరైతే ఈ భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారంట. శ్రీధరే రధరియా లాయిలా తాత క్షేణ. శ్రీధర్ని పట్టుకొని, ఓ మహాశయ పదండి 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 వెంటనే అనేసి చాలా చాలా మహాశయ ప్రభు దేకా గియా అమర కృతార్థాయ తోమా పరిసేయ. పద చైతన్య మహాప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ప్రభు నిన్ను చూడాలనుకుంటున్నాడు, మిమ్మల్ని స్పర్శించి మేము కృతార్థులం అయిపోయామండి అని చెప్పేసి మేము పవిత్రులం అయిపోయాము అనేసి వాళ్ళందరూ అంటున్నారనమాట. సునియా ప్రభురా నామా శ్రీధారామూర్చిత ఆనందే విహల్వహాయి పాడిలా భూమిత. వెంటనే
చైతన్య మహాప్రభు యొక్క పేరు వినగానే ఢమాల్మని భూమి మీద పడిపోయాడంట, మూర్ఛితుడై పడిపోయాడనమాట, కింద పడిపోయాడు. ఆతే వ్యాధే భక్తగణ లాయిలా తూలియా, కష్టపడి ఆ భక్తులందరూ కూడా ఆయన లేపారంట. విశ్వంబరాగే నీలా అలగా కరియా, ఆయనని పట్టుకొని బలవంతంగా తీసుకొని వచ్చి ఆ విశ్వంబరుడు ముందు నించోబెట్టారనమాట. శ్రీధర దేకియా ప్రభు ప్రసన్న ఇలా, ఆ శ్రీధర్ని చూసి చైతన్య మహాప్రభు ప్రసన్నుడైపోయాడంట. ఆయిసా ఆయిసా భలి డాకితే లాగిలా, రమ్ము రమ్ము రా రా శ్రీధర రా అనేసి పిలుస్తున్నాడనమాట. విస్తార కరియాచా మోరా రాధనా, బాహుజన్మ మోరా ప్రేమే త్యాజిలా జీవనా. ఇంకేమంటున్నాడంటే, నువ్వు చాలా సవిస్తారంగా నన్ను ఆరాధిస్తూ ఉన్నావు, ఎన్నెన్నో జన్మల నుంచి నీ యొక్క జీవితాన్ని నాకు అంకితం చేశావు, మొత్తం నీ అన్ని జన్మల్లో కూడా మొత్తం నిన్ను నువ్వు త్యాగం చేసుకున్నావు, ఎవరి కోసము, నా కోసం నువ్వు త్యాగం చేసుకున్నావు అనేసి చెప్తున్నాడు అనమాట. ఏ ఈ జన్మ మోరా సేవా కారీలా విస్తారా, తోమారా లోకాయ అన్న కాయి నిరంతరా. ఇంకేమంటున్నాడంటే, ఈ జన్మలో ఇంకా ఎక్కువగా నన్ను సేవించావు, నిరంతరము నువ్వు ఇచ్చినటువంటి ఈ కదలి వల్కలంలోనే నేను అన్నం తింటున్నాను అనేసి అంటున్నాడు అనమాట. తోమారా హస్తేరా ద్రవ్య కాయిను విస్తారా, పాసారీలా మా సంగే జే కైలా ఉత్తారా. నువ్వు ఇచ్చినటువంటి ఏవైతే అరటాకులు దొండలు ఉన్నాయో వాటితోనే నేను తింటున్నాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. తర్వాత మన ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళమే, నేను ఎప్పుడైనా ఏదైనా ఒక మాట అంటే నువ్వు దానికి తిరిగి సమాధానం చెప్పేవాడు, నీకు అవన్నీ గుర్తున్నాయా, మర్చిపోయావా అని చెప్పేసి చైతన్య మహాప్రభు అతనితో మాట్లాడుతున్నాడు అనమాట. జకన కరీలా ప్రభు విద్యారా విలాస, పరమ ఉద్ధత హేనా జయకన ప్రకాశ. ఆ విద్యా విలాసం చేసేటప్పుడు తను అక్కడికి వెళ్ళి మాట్లాడేవాడు కదా, ఆ విషయాన్ని గుర్తుకు చేస్తున్నాడు అనమాట. సేయి కాలే గూడ రూపే శ్రీధరేరా సంగే, కోలాకే నా బేచా చాలే కైలా బహురంగే. ఆ గూఢ రూపంలో సీక్రెట్గా శ్రీధరుడు వాళ్ళ షాప్కి వెళ్ళి ఏం చేసేవాడు, ఈ అరటి దూటల్ని అరటాకుల్ని కొనే వంక పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆయనతో లీల చేస్తూ ఉండేవాడు అనమాట. ప్రతిదిన శ్రీధరేరా పాసారి తెగియా, ప్రతిరోజు శ్రీధరుడి యొక్క దుకాణానికి వెళ్ళేవాడు అనమాట. దోడకాల మూల కోలా అనేకాకి నీయా, అరటి దూట, అరటికాయ, అరటి ఆకులు, అరటి దొప్పలు అన్నీ కూడా తెచ్చుకుంటూ ఉండేవాడు అనమాట. ప్రతిదిన చారి దండ కాలహాకారియా, 4 దండాల కాలము అక్కడ కూర్చొని ఆయనతో గొడవ పడుతూ ఉండేవాడు అనమాట. తాబైసేకి నా ఏ ద్రవ్య అర్ధమూలాదియా, ఆయన చెప్పిన రేటు ఎప్పుడు కూడా ఇవ్వలేదంటే ఎప్పుడు సగమే ఇచ్చేసి వచ్చేవాడు అనమాట. అర్ధ ద్రవ్యాన్ని మాత్రమే ఇచ్చి కొనుక్కుంటూ ఉండేవాడు అనమాట. 62-63. సత్యవాది శ్రీధర యదార్థమూల్య బాలే, అర్ధమూల్య దియా ప్రభు నిజ హస్తతోలే. ఇంకా శ్రీధరుడు అనేవాడు, అలా కాదు, నువ్వు మొత్తం డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు అని చెప్పేసి చైతన్య మహాప్రభు యొక్క చేతిలో నుంచి సామాన్లన్నీ లాగేసుకోవాలని చూస్తూ ఉండేవాడు అనమాట. ఊటియా శ్రీధర దాస కారే కాడా కాడి, ఏ మత శ్రీధర ఠాకూరే రాహుడాహుడి. ఆ విధంగా శ్రీధరుడు లేచి ఆయన చేతిలో ఉన్నవన్నీ లాకేసుకుందామని చూసి తగులాట జరుగుతూ ఉండేదన్నమాట. అప్పుడు మాత్రం ప్రభు బలేకే నా బాయి శ్రీధర తపస్వి, అనేక తోమారా అర్ధ చేహే నా బాసి. అప్పుడు చైతన్య మహాప్రభు అనేవాడు అనమాట, ఓ సోదరా, ఎందుకు ఇంతసేపు నాతో వాదిస్తూ ఉన్నావు అనేసి అనేవాడు అనమాట. నీ దగ్గర చాలా ధనం ఉంది కదా, ఊరికే నాతో ఎందుకు ఇంత తగు పడుతున్నావు అనేసి అనేవాడు. हमारा हरिते द्रव्या लाहाजे काढ़िया ఏ తాది నాకే ఆమె నా జానీ సాయి హాయా. నా చేతిలో ద్రవ్యాలు ఒకరోజంట చైతన్య మహాప్రభు చేతిలో ఉన్న అన్నిటిని కూడా లాగేసుకోవాలి అనేసి అనుకున్నాడంట.
అయితే అప్పుడు చైతన్య మహాప్రభు ఏమంటాడంటే, ఏతా దీనకే ఆమె నా జానీయా, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు, నేనెవరో నువ్వు ఇంకా గుర్తించలేదా అనేసి అంటాడనమాట. పరమ బ్రాహ్మణ్య శ్రీధర కృద్ధన హి హాయా వాదన దేకియ సర్వ ద్రవ్య కాడిలాయా. ఆ శ్రీధరుడు మాత్రం ఏమి కోపం పడకుండా ఆ చైతన్య మహాప్రభుని చూస్తూ ఆయన రూపాన్ని చూసి అలానే ఉండేవాడనమాట. ఒకసారి లాక్కోవాలని ట్రై చేసేవాడు, కానీ పాపం లాక్కునేవాడు కాదు. మరి ఆయన రూపం ఎలాంటి రూపము? మదన మోహన రూప గౌరాంగ సుందర లలాటే తిలక శోభే ఊర్ధ్వ మనోహర. మదన మోహనుడంటి ఆ సుందరమైన రూపాన్ని, తర్వాత ఆయన ముఖం పైన ఊర్ధ్వపుండ్రం, నాని లో బ్యాటరీ తీసుకున్నావా, ఊర్ధ్వపుండ్ర తిలకము చాలా అందంగా మనోహరంగా శోభిల్తూ ఉండేదంట. ఇంకా ఆయన ధోతి త్రికచ్చావసాన శోభే కూటీలా కుంతాలా ప్రకృతి నాయన దూయి పారామాయి చాలా. ఆ త్రికచ్చ ధోతిని కట్టుకొని ఉండేవాడు. తర్వాత కుటీల కుంతలంలో ఆయన హెయిర్స్, తర్వాత ఆయన కళ్ళు చంచలమైన కళ్ళు అనమాట, అటు ఇటు తిప్పుతూ చూస్తూ ఉండేవాడు అనమాట. ఆయన యొక్క అందం ఇంత అంతా కాదండి, ఆయన చూస్తూ ఉంటే చూస్తూనే ఉండిపోవాలనిపించే అంత అందంగా ఉండేవాడనమాట. శుక్ల యజ్ఞ సూత్ర శోభే బేడియా శరీరే సూక్ష్మరూపే అనంత జేహేన కాలే భరే. ఆయన భుజం మీద శుక్ల యజ్ఞోపవీతము, ఆ తర్వాత సూక్ష్మ రూపంలో అనంత దేవుడే శరీరంలో ఉన్నాడా అన్నట్టుగా ఉండేవాడంట. ఆధారే తాంబూల హాసే శ్రీధారే చాహియా ఆరా బారా కోలలాయా ఆపనే తూలియా. ఇంకా తాంబూలో నములుతూ ఉండేవాడు అనమాట. చాలా మంచి సుమధురమైన నవ్వుతుండేవాళ్ళు అనమాట. తర్వాత ఈ కదలి వలకలాన్ని, అరటి పట్టలని చేతిలో పట్టుకొని తీసుకొని పోతుండేవాడు అనమాట. శ్రీధార బాలేన శూనా బ్రాహ్మణ కూరా క్షమాకార మోరా మాజీ తోమారా కూర్కూరా. అప్పుడు శ్రీధరుడు అంటున్నాడు అనమాట, ఓ వినుము, ఓ బ్రాహ్మణ కుమారా, నన్ను క్షమించు, నిన్ని కుక్కను అనేసి అనేవాడు అనమాట. ప్రభు బాలే జాని తుమి పారామా చతురా కోలా బేచ అర్ధతో మారా చాయే ప్రచురా. నాకు తెలుసు నీవు పరమచతురుడివి, అరటిపెట్టెలు అన్నీ అమ్మి అమ్మినటువంటి వచ్చినటువంటి లాభం నీ దగ్గర చాలా ఉందిలే అనేసి అంటూ ఉండేవాడు అనమాట. ఆరాకి పాసారా నాహి శ్రీధారాజే బాలే అల్పకాడి దియ తదా కినా పాత కోలే. ఆ విధంగా ప్రతిరోజు ఆ దుకాణానికి వెళ్ళి కొంచెం డబ్బులు ఇచ్చి చాలా ఆకులని పట్టలన్నీ కూడా తెచ్చుకుంటూ ఉండేవాడనమాట. ప్రభు బలే జోగానియా ఆమె నహి చాడి దోడా కాలా దియా మోరే తుమిలా కాడి. ఏమంటున్నాడంటే, సరే ఇగో తీసుకో, ఈ దూటని కాయలని నాకు ఇచ్చి ఇప్పుడు డబ్బులు తీసుకో అనేసి అంటూ ఉండేవాడు అనమాట. రూపాదేకి ముగ్ధ హాయి శ్రీధారాజే హాసే గాలి పాడే విశ్వంబారా పరమ సంతోషే. అప్పుడేమో శ్రీధరుడు చైతన్య మహాప్రభు యొక్క రూపాన్ని చూసి ముగ్ధుడైపోయి నవ్వుతూ ఉండేవాడనమాట. ఆ విధంగా సంతోషంతో తిడుతూ ఉండేవాడనమాట మహాప్రభు శ్రీధరుణ్ణి. సో ఇంకా చాలా ఉంది, టైం ఉందా మన దగ్గర? టైం అయిపోయింది. ఇంకా శ్రీధరుడి యొక్క కథ ఇంకా చాలా ఉంది, రేపు కొనసాగించుకుందాం. తర్వాత ఇదంతా చెప్పిన తర్వాత నువ్వు నన్ను స్తుతించు అనేసి చెప్తాడనమాట. చాలా బాగుంటుంది. ఈ కోలావేచ శ్రీధర మన మాయాపూర్ వెళ్ళామనుకోండి, ఆ నవద్వీపంలో రాజాపూర్ జగన్నాథ్ వెనక నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే అరటి తోటలు ఉంటాయి. ఆ అరటి తోటల మధ్యలో ఆయన ప్లేస్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ని ఇంకా కూడా దర్శించుకోవచ్చు అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బాగానే ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అంటే మహాప్రభు అక్కడ అంతా కూడా నడుస్తూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క కృపనిస్తూ అందరితో ఆ లీలలు, బాల్య లీలలు చేస్తూ ఉండేవాడు అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పి దాన్ని ఇచ్చేయించుకుంటున్నాడు ఆయన. అక్కడ అక్కడ ఎవరెవరు లేరో వాళ్ళని అందరినీ పిలిచి కూడా ఆయన యొక్క ప్రకాశాన్ని దర్శనం ఇప్పిస్తున్నాడు. అంటే భక్తుల యొక్క దీన్ని అందరికి తెలియజేయాలన్నది దేవుడు ఇది కదా. అందుకని ఆయన దీపం నువ్వే పాడని చెప్పి ఆయన భక్తి తెలియడం కోసం, ఆయన భక్తి తెలియడం కోసం ఆయన భక్తులకి కృపని ఎలాగైనా ఆయన భక్తులు కృప ఇవ్వకుండా ఆయన వదలడు కదా మాతాజీ. వదలడు ఆల్రెడీ వాళ్ళందరికీ కృపని ఇచ్చేసాడు. వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, అప్పుడప్పుడు నేను నీకు కృప ఇవ్వడానికి వచ్చాను ఆయన నేనే అని చెప్తున్నాడు ఇప్పుడు కదా. గంగాదాస్ పండితుడికి చెప్పాడు కదా, నౌకను తీసుకొని వచ్చేసాను అని చెప్పేసి. ఇంకొకరికేమో అప్పుడు నేను డాక్టర్గా వచ్చాను నీకు గుర్తుందా అనేసి అంటున్నాడు. అంటే నిజంగా స్వామి ఎప్పుడెప్పుడు ఎలాంటి భక్తులని ఏ రూపంలో వచ్చి కరుణిస్తాడో కదా తెలియదు. అదే కదా, తెలీదు. నిజంగా స్వయంగా స్వామి మన కోసం వచ్చి ఆ రూపంలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనము ఇది స్వామి హస్తము అని తెలుసుకోలేకపోతాం. అన్ని లోపాలే. మనకి ఏదో పెద్ద ప్రమాదం రాబోతుంటే దాన్ని మెల్లిగా అలా తప్పించేస్తాడు. అవునవును, చాలా చాలా పెద్ద ప్రమాదాలే కాదు ఎన్నో ప్రమాదాలను తప్పించేస్తూ ఉన్నాడు. మీకైతే మరి ఓకే అమ్మా, కుదుట పడుతున్నాం ఇప్పుడు. అదే మొన్న చాలా నిద్ర అది లేకుండా ప్రభు చాలా చాలానే ఈ యాత్రలో బాగానే జగన్నాథుడు గట్టి పరీక్షలు పెట్టారు. ఎట్టకెళ్ళక ఆయనే రక్షిస్తారు. నేను పరీక్షలు పెట్టినా వీళ్ళు నెగ్గుకు వస్తాడని తెలుసు ఆయనకి. ఏంటమ్మా ప్రతిసారి సిలబస్ లో లేని పరీక్షలు పెడతాడు. ఇంకా నాతో అవ్వదు, నేను పరీక్షలు రాయనంటున్నా నేను. ఇంకా మీరు యాత్రలో ఉంటే ఆయనకి మారల్ సపోర్ట్ మాతాజీ, మారల్ సపోర్ట్ కదా. ప్రభుజీకి మారల్ సపోర్టే, కానీ ప్రభుజీకి కూడా ఇన్ని పరీక్షలు పెట్టి ఆయన సగం పేపర్ నా మీద పడేసిపోతే నేను రాయలేకపోతున్నాను. అంటే సగం మీరు రాయాల్సిన పేపర్ అయినా మీకు ఇచ్చేస్తాడు. అప్పుడప్పుడు ఆయన రాసే పేపర్ కూడా నా మీద వేస్తున్నాడు. మాతాజీ స్వరూపులం కదా, మాత్రం ఏంటో మాతాజీ ఏం చేయగలుగుతామో, కానీ నిజంగానే జగన్నాథుడు ఒక ఊపేస్తున్నాడు. ఇంతమందికి ఇన్ని పుణ్యక్షేత్రాలు చూపిస్తున్నారు మీరు, పుణ్యం అంతా ఊరికే పోతుందా? ఆయనకి మీకు ఏదైనా వస్తే మళ్ళీ ఆయన దగ్గరికి భక్తులను తీసుకొచ్చే వాళ్ళు ఉండరని తెలుసు కదా, ఆల్వేస్ కాపాడుతుంటాడు ఆయన. ఏమో మాతాజీ, నిజంగానే కొంచెం సేపే అయి ఉంటుంది. ఆ కొంచెం సేపు కూడా తట్టుకోలేము, కానీ మళ్ళీ తర్వాత దాని నుంచి వచ్చే ఎన్నో ఆపదలమ్మా. ఎన్ని ఆపదలు అంటే ఇప్పటి వరకు కూడా ఈ క్లాసు దానికంటే ముందు కూడా దానికి సంబంధించినటువంటి ఆపదలు లైన్ కట్టుకొని ఉండే. ఈ క్లాస్ కంటే ముందు ఒక 1 అవర్ ముందు అన్నింటినీ కూడా తేటతెల్లం చేశాడు. అసలు ఎలా అంటే ఆ యాత్రలో నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అయింది. సో ఇప్పటి వరకు కొనసాగింది అది. ఇప్పుడు దాన్ని ప్రభు చెప్పారు, నా చేతిలో అయితే ఏమీ లేదు, ఇంకా మాకు అసలు ఏమీ తెలియదు, మేము ఊరికేనే భగవంతుడి యొక్క నామం చెప్పి భగవంతుడి కథలు చెప్పి దర్శనానికి తీసుకెళ్ళడమే మా పని, అంతేకాని అంతకుమించి మాకేం తెలియదు అన్నారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అంతకన్నా మీరు మాత్రం భక్తులుగా ఏం చేస్తారు? పెద్దవాళ్ళకి తెలియనటువంటి వాళ్ళకి అంతే చెప్తారు కదా. మనం చేసుకుంటూ మనం వెళ్ళడమే, ఆయన మీద నమ్మకం వేసి ఆయన స్మరణ చేసుకుంటూ ఏది వచ్చినా ఆయన అంతే మాతాజీ. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, ఆయన హస్తము, ఆయన కరెక్ట్ టైంకి బుద్ధినిచ్చి మాతో అలా మాట్లాడించకపోతే మేము ఏమయ్యే వాళ్ళమో మాకే తెలియదు అసలు. హరే కృష్ణ, హరే కృష్ణ. మీరందరూ అలానే ఆశీర్వదించండి, కానీ నేను పరీక్షలు రాయలేను. భగవంతుడి కృప ఎప్పుడు మన పైన ఉండి హాయిగా భాగవతం చదువుకుంటూ భగవంతుడి దర్శనాలు చేసుకుంటూ తిరగాలని అందరూ ఆశీర్వదించండి.
హరే కృష్ణ. మాతాజీ ఆయన పాద సేవ చేస్తూ ఆయన సేవ చేసుకుంటూ అలాగే అడుగుతాం. స్వాత చేసేసి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ. మాతాజీ నిన్న లేదా మాతాజీ నాకు రాదా పెడితే ఉంది ఉంది, మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేశారు, నేను యాక్సెప్ట్ చేశాను, మళ్ళీ ఏమైందో మీరు ఎగ్జిట్ అయిపోయారు, మళ్ళీ జాయిన్ అవ్వలే మీరు. రాదా మాతాజీ నాకు నిన్న. అవునా, ఉంది ఉంది క్లాస్ ఉంది, నేను ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను, వేరే పనిలో బిజీగా ఉండి చేస్తాను. 3-4 క్లాసులు అలానే పేరుకుపోయాయి, అవన్నీ చేస్తా. అయ్యో.